ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి ఏ కష్టం వచ్చినా ప్రతిపక్ష నాయకుడు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మేము అక్కడ ఉద్రిక్తతను ప్రేరేపించి తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి వారిని భ్రష్టు పట్టిస్తామన్న విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉందన్న అహంకారంతో ముందుకు వెళ్తుందనేది నిన్న సంఘటనతో కూడా మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే టీడీపీ ఎంపీల బస్సులు ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో కేసినేని గారి ట్రావెల్స్ కానీ నిన్న మరి ఏ విధంగా అయితే దివాకర్ ట్రావెల్స్ కానీ జనం ప్రాణాలు తీస్తే ఆ సంఘటన స్థలానికి వెళ్ళటం కూడా తప్పు అన్న విధంగా అధికారులు ప్రవర్తించడం చాలా బాధాకరం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెనుగంచిప్రోలు దగ్గర జరిగిన ప్రమాద స్థలం అక్కడ పర్యటిస్తే ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత ఉలుకని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తున్నాడని తెలియగానే టీడీపీ నేతలు ఏ విధంగా తమ కార్యకర్తల్ని అక్కడికి పంపించి అక్కడ ఉద్రిక్తతను మరి క్రియేట్ చేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే జగన్ వస్తే తమ కుట్ర బట్ట బయలవుతుందన్న భయంతో ఈరోజు వాళ్ళ బట్టలు తడిసిపోతున్నాయనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా పర్యటించలేదా? బాధితుల్ని పరామర్శించలేదా? ఆయన పర్యటించినప్పుడు అప్పుడున్న పార్టీలు ఏవైనా ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయా అని నేను అడుగుతున్నాను. అలాంటప్పుడు మరి జగన్ గారికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా తన రాష్ట్ర ప్రజలకి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాలకి అండగా ఆయన అక్కడికి వస్తే తప్పేంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు 11 మంది అన్యాయంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ ట్రావెల్స్ వల్ల చనిపోతే అభం శుభం తెలియని ఆ కుటుంబాలకి న్యాయం చేయాల్సిన అధికారులు కానీ పోలీసులు కానీ దాన్ని తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే హుటాహుటిన జగన్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా రాని కలెక్టర్లు, డీజీపీ గారు మరి జేసీ బ్రదర్స్ గారి ఆ బస్సు ప్రమాదానికి మాత్రం ఎందుకు అంత హడావిడిగా వచ్చారు? ఎందుకు అక్కడ అంత సీన్ క్రియేట్ చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. డాక్టర్లు ఒక రిపోర్ట్ చెప్తారు, కలెక్టర్ ఒక రిపోర్ట్ చెప్పి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్నే తారుమారు చేసే కుట్ర జరిగింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్తో వాదనకి దిగాల్సిన వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నాను కలెక్టర్ గారిని, జగన్ గారు ప్రమాద స్థలానికి వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? బాధితులకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియా ముందు మీకు బాధ ఎందుకని నేను అడుగుతున్నాను. ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తుంటే మీకెందుకు ఉలుకుపాటని నేను అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో అయినా ఏ ఐఏఎస్ ఆఫీసర్ అన్నా ప్రతిపక్ష నేతతో ఇంత దురుసుగా మాట్లాడటం కానీ, ఇంత దురుసుగా మైకులు లాగేసుకొని ప్రెస్ వాళ్ళని తోసేసిన దాఖలాలు ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా అన్యాయం అయిపోయిన ఆ కుటుంబాలకి న్యాయం చేయకుండా తమ పార్టీ ఎంపీల్ని కాపాడుకోవాలన్న ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ అక్కడికి డీజీపీని, కలెక్టర్ని పంపించి జగన్ గారిని అవమానించింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా. మీడియా సోదరులకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు ఆ ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా జగన్ గారు మాట్లాడిన ఒక్క మాటని క్లిప్పింగ్ను వేసి ఆ 11 మంది ఆత్మలకి శాంతి లేకుండా చేయొద్దండి అంటున్నాను. ఎందుకంటే ఈరోజు జగన్ గారు మాట్లాడింది తన వ్యక్తిగతం కోసం కాదు. 11 మంది కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులు చనిపోతే మనుషులు దక్కక, ఆ నష్టపరిహారం దక్కక వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఆ అన్యాయాన్ని చేస్తుంది కలెక్టర్ గారు కాబట్టే ఆయనతో వాదన చేయాల్సి వచ్చిందే కానీ అక్కడ ఐఏఎస్ గారికి కానీ జగన్ గారికి ఎటువంటి గొడవలు లేదన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నిజంగా మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నించాల్సి వస్తే మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. 11 మంది ప్రాణాలు బలి తీసుకున్న జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని మీరు ప్రశ్నించాలి. 11 మంది ప్రాణాలు తీసేసి దాంట్లో నుంచి తప్పించుకోవాలని చూస్తున్న ఆ జేసీ యాజమాన్యాన్ని
ఎందుకు నిలదీయలేదు, వారి మీద చర్యలు చేపట్టమని అధికారులకు ఎందుకు చెప్పలేదని నిలదీయాలి. ఈరోజు చనిపోయిన డ్రైవర్కి పోస్ట్ మార్టం చేయకుండా రెండో డ్రైవర్ని రహస్య ప్రదేశంలో ఎందుకు దాచిపెట్టారో ఆయన ప్రశ్నించాలి. ఈరోజు అన్నిటికీ నోరు పారేసుకునే దేవినేని ఉమా మరి ఈరోజు తన జిల్లాలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎక్కడ కమిషన్లు తీసుకోవడానికి వెళ్ళాడయ్యా? మంత్రి కామినేని గారు సంఘటనా స్థలానికి రాకుండా అక్కడ ఆసుపత్రిలో తూతూ మంత్రంగా అలా వచ్చి ఏదో ప్రెస్ మీద 2 మాటలు మాట్లాడి పారిపోతాడు. అదే చంద్రబాబు నాయుడికి భజన చేయడానికి మాత్రం ఎంత టైం ఉంటుందో ఒకసారి ఆలోచించండి బీజేపీ నాయకుడికి. అలాగే అసెంబ్లీలో అడ్డదిడ్డంగా రూల్స్కి విరుద్ధంగా నోరు పారేసుకునే అచ్చెం నాయుడు ఈరోజు తన జిల్లా వాసులు తన నియోజకవర్గం వాళ్ళు చనిపోతే ఎందుకు అంత దూరం నుంచి వచ్చి పరామర్శించకుండా తప్పించుకు తిరుగుతున్నావు అని అడుగుతున్నాను. అంటే డబ్బున్న వాళ్ళు మీ పార్టీ ఎంపీలు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తారు, గెలిపించుకుంటారు, వారి డబ్బుతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానంతో రవాణా చట్టాన్ని తుంగలో దక్కి ప్రజల ప్రాణాలు తీస్తుంటే మీరు వాళ్ళని ప్రశ్నించరు. 6 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రతి దానికి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగే చంద్రబాబు నాయుడికి జల్సాలు చేసే జల్సా రాయుడికి ఈరోజు 18-20 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగితే వెళ్ళి పరామర్శించడానికి మీకు హెలికాప్టర్ లేదా, టైం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. విందులో వినోదాలకి విహారయాత్రలకి అయితే మీకు టైం ఉంటుంది, ఫ్లైట్లు ఉంటాయి. కానీ నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతున్నాను. నీ మనవడి పుట్టింటికలు తీసుకోవడానికి కూడా ప్రజా డబ్బుతో హెలికాప్టర్లో తిరిగే నీకు ఆ ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు వెళ్ళి వారిని హక్కున చేర్చుకోవాలన్న బాధ్యత లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే హాస్పిటల్ యాజమాన్యం కేసు పెట్టాల్సింది పోయి అభివృద్ధి కమిటీ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండాల్సిన ప్లేస్లో వాళ్ళని తీసిపడేసి ఎవరో అనామకుల్ని ఆ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో చైర్మన్లుగా వేసుకొని తమ పబ్బం గడుపుకునేదానికి ఈరోజు వాళ్ళతో కేసులు పెట్టించారు జగన్ గారి మీద. ఏంటంటే వాళ్ళ యొక్క విధులకి అడ్డం వచ్చారు, అందుకని ఈ కేసు పెట్టాల్సి వచ్చింది అని అడుగుతుంది. ఇదే గుంటూరు హాస్పిటల్లో చిన్న బిడ్డని ఎలకలు కొరికి చంపేస్తే ఆ సిబ్బందిని ఎందుకు మీరు మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఆ హాస్పిటల్లో ఆ పిల్లల ప్రాణానికి మీరు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళండి, ఏ హాస్పిటల్ అయినా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందా, లేకపోతే మీరు చేసే అఘాయిత్యాలకి రోజు కుట్రలు పన్ని పోస్ట్ మార్టం రిపోర్టులు తారుమారు చేసే విధంగా పనిచేస్తుందా? మీ మనస్సాక్షిని మీరే అడుక్కుంటే మీకు తెలుస్తుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రతి ఒక్క ప్రమాదం జరిగినా లేదా ఒక కష్టం వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం మీ యొక్క దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం. మీరు ఇలా బెదిరించి భయపెడితే భయపడి పారిపోతామని అనుకోవద్దండి. ఏదైతే జేసీ దివాకర్ గారి ట్రావెల్స్ ఈరోజు 11 మంది ప్రాణాలు తీసుకుందో ఆ యాజమాన్యం మీద చర్యలు చేపట్టాలి. అలా కాకుండా ఆ యొక్క సర్టిఫికేట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ని కానీ తారుమారు చేసి వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తే నిన్న జగన్ గారు చెప్పినట్టుగానే తప్పు చేసిన అధికారులని తప్పించుకోవాలని చూస్తున్న ఈ ట్రావెల్స్ యాజమాన్యుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి వారి మీద చర్యలు చేపట్టే విధంగా న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కేసినేని ట్రావెల్స్, జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ వల్ల ఈ రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రవాణా చట్టాన్ని తుంగలో తొక్కుతున్నాయి. చట్ట వ్యతిరేకంగా వాళ్ళు నడిపిస్తున్న ఆ ప్రైవేట్ బస్సుల్ని నిలిపేయాలి. ఆ ఎంపీలని ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు మరి నష్టపరిహారం ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ గారు ఆల్రెడీ డిమాండ్ చేశారు. దానిని మరి ప్రభుత్వం ఇస్తుందా, తన ఎంపీల దగ్గర ఇప్పిస్తుందా, వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ మీడియా సోదరులు
దయచేసి చంద్రబాబు నాయుడు చేసే తప్పులని, ప్రజా వ్యతిరేక విధానాల్ని మరుగున పరిచే విధంగా ఇష్యూని డైవర్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఓటు నోటు కేసులో తన పబ్లిసిటీ పిచ్చితో 29 మంది భక్తుల్ని చంపేస్తే ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు? ఆ తప్పు చేసిన చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారా? అతన్ని శిక్షించారా? అలాగే ఓటు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు తాను తప్పించుకోవడం కోసం 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు. అలాంటి వాటిని నిలదీయండి. ఈరోజు ఐఏఎస్ గారు మీటింగ్లకు వెళ్ళారంట, జగన్ గారు నన్ను అవమానించారని. ఇదే ఐఏఎస్ కింద పనిచేస్తున్న ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొడితే ఆ రోజు ఆవిడ ఆడది, ఆవిడకి మనసు లేదు, ఆవిడకి కష్టం రాలేదు, ఆవిడ కేసు పెట్టలేదా? ఎందుకు నీ కింద నువ్వు చెప్పిన పని చేసిన ఎంఆర్ఓ అని ఒక ఎమ్మెల్యే కొడితే ఆవిడికి అండగా నిలబడలేకపోయిన మీరు ఈరోజు మీకేదో జరిగిపోయిందని పరిగెట్టుకుంటూ వెళ్ళి సీఎం గారికి చెప్తున్నారు అంటే ఇదంతా జగన్ మీద బురద జల్లే కుట్ర కాదని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి రైతుల పొలాలు తగులబెట్టి అమరావతిలో ఏ విధంగా రైతుల్ని సర్వనాశనం చేశాడో, పుష్కరాలలో ఏ విధంగా ప్రజల ప్రాణాలు తీశాడో, ఏ విధంగా ఓటు నోటు కేసుల రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడో వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వాటిని ప్రసారం చేయండి. అలాగే ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారని ఎస్సీలని అవమానించి ఇంతవరకు ఎస్సీలకి క్షమాపణ చెప్పని చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రసారం చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఈరోజు 11 మంది చనిపోతే ఆ పోస్ట్ మార్టం రిపోర్టులు తారుమారు చేసి వాళ్ళకి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన అధికారులైన మీరు, కలెక్టర్ అయినా ఎవరైనా కూడా మిమ్మల్ని విచారణ చేసి జైలుకు పంపిస్తామన్నది పెద్ద తప్పుగా చూపించడం అనేది నిజంగా ఇష్యూని డైవర్ట్ చేయటము, జగన్ గారి మీద బురద జల్లి ఆనందించడం తప్ప మరొకటి కాదు. తెలుగుకి వస్తారో 2019లో తెలిసిపోతుందండి. అండ్ పబ్లిసిటీ కోసం నేను తాపత్రయపడుతున్నానా, మాట్లాడే వాళ్ళు తాపత్రయపడుతున్నారా మీకే అర్థం. అందుకే చెప్తాను, పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఎవరి ప్రెషర్ ఉండకూడదు. వారి పనుల్ని వాళ్ళు చేసుకొని నిస్తే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం బాగుంటుంది. ఈరోజు పోలీసులు మేము ఒత్తిళ్లకు లోనవుతున్నామని మొన్న ప్రెస్ మీట్లో పోలీసులే ఒప్పుకున్నారు. ఆ విధంగా ఒత్తిళ్లకు లోనై ప్రతిపక్ష నాయకుడి దగ్గర నుంచి మాలాంటి మహిళా నాయకురాళ్ళ వరకు అన్నీ కూడా తప్పుడు కేసులతోనో లేదా మా ముందర వచ్చి మమ్మల్ని మైకిల్ లాగేసి తోసేసిన మేము చెవులో పూలు పెట్టుకొని గమ్మున చూస్తూ ఉండాలన్నట్టుగా ఈ విధంగా ఇరిటేట్ చేసి సస్పెండ్లు చేయడం కానీ కేసులు పెట్టడం కానీ అన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసే తప్పులకి అటు ప్రతిపక్షం నోరు నొక్కటమే కాకుండా ఇట్లా ప్రజలకి లేని సమస్యలు సృష్టిస్తూ ప్రజా జీవితాన్ని చిందరవందర చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీతి మాలిన రాజకీయాలు చేస్తూ తాను తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కానీ ఆ కార్యకర్తలు కానీ చేసే తప్పుల్ని తప్పించుకోవడానికి పోలీసు అధికారులని అలాగే కలెక్టర్లని ఉపయోగించుకుంటున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ సెపరేట్ రాజ్యాంగం అనేది ఎక్కడ లేదు. అందరికీ ఒకే చట్టం. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా తప్పు చేస్తే కేసు పెట్టాలి, విచారణ జరగాలి. ఆ విచారణలో నిజానిజాలు తేలుతాయి. అసలు కేసే పెట్టకుండా అడ్డంగా అడిగిన వాడి మీద కేసు పెట్టే విధంగా ఈరోజు ప్రయత్నిస్తున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పుకి విచారణకు రమ్మనండి. ఓటు నోటు కేసులో ఎన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆయన వాయిస్ ఉందని తెలిసినా కూడా ఈరోజు తప్పించుకోవడానికి 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు. తన పిచ్చితో 29 మంది 30 మందిని చంపేసి పుష్కరాల్లో ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక కమిటీని వేసి ఇంతవరకు దాని రిపోర్ట్ కూడా రాకుండా ఏ విధంగా తప్పించుకుంటున్నాడో చూస్తున్నాం. అలాగే మీరు చూస్తే నారాయణ కాలేజీల్లో ఎంతమంది పిల్లలు చనిపోతే నామకే వస్తే కేసులు కూడా పెట్టకుండా పోలీసులు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి లొంగిపోయి ఒత్తిళ్లకు పనిచేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తప్పు చేసేటప్పుడు అధికారుల మధ్యలో వచ్చి ఆ తప్పులు వాళ్ళ మీద వేసుకొని వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వంతో పోరాడాల్సిన మనం వాళ్ళతో పోరాడుతుంటే మధ్యలో వీళ్ళు వాళ్ళ మీదకి డైవర్ట్ చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ అధికారుల మీద మాకు ఎటువంటి కోపం లేదు. ఎందుకంటే అధికారులు ఈరోజు ఎలక్షన్స్లో ప్రామిస్లు చేయలేదు, మేనిఫెస్టోలు పెట్టలేదు, ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి. ఈరోజు పెట్టిన ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీస్తాం, లేదా ప్రభుత్వంలో పెద్దలు ఆడవాళ్ళ మీద రేపులు చేసినా కొట్టిన అఘాయిత్యాలు చేసినప్పుడు ప్రశ్నిస్తాం. అలాగే ఇలా బస్సు యాక్సిడెంట్లు చేస్తూ రవాణా చట్టాన్ని తుంగలో తొక్కి వాళ్ళు ఇల్లీగల్గా వాళ్ళ బిజినెస్లు చేసేటప్పుడు ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు ప్రశ్నించడానికి మేము వస్తాం. మేము ఉన్నది ఎందుకు?
ప్రజల చేత ఎన్నుకోబడింది ఎందుకు? సో ఆ ప్రజలకి వాళ్ళకి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోయినా ప్రతిపక్షంగా మాకుంది ఆ చిత్తశుద్ధి. మేము ప్రజల్ని గౌరవిస్తాం, వాళ్ళ సమస్యల్ని గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు వరకు ప్రతి ఒక్క సమస్య గురించి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పోరాడుతున్నాం. తారుమారు చేసేదానికి ప్రయత్నించారు కాబట్టే జగన్ గారు వాదనకు దిగారు. డాక్టర్ చెప్పిన దానికి కలెక్టర్ చెప్పిన దానికి చాలా వ్యత్యాసం ఉండటం, అండ్ అప్పటికి డ్రైవర్ గారి పోస్ట్ మార్టం జరగకపోవటం, రెండో డ్రైవర్ని రహస్య ప్రదేశానికి వాళ్ళు తరలించడం, ఇవన్నీ కూడా అనుమానాలకి దారి తీసింది. కాబట్టి ఆ 11 కుటుంబాలకి అన్యాయం జరుగుతుందన్న ఆవేశంలో జగన్ గారు మాట్లాడాడే తప్ప అక్కడ కలెక్టర్ మీద ఆయనకున్న పర్సనల్ కోపం కానీ వెంజెన్స్ ఏమీ లేదు. మేము ఎవరిని కూడా పార్టీలోకి రమ్మని ఎప్పుడూ కూడా ఆహ్వానించలేదండి. ఎందుకంటే మా జగన్ గారి నాయకత్వం మీద ఎవరు వచ్చినా కూడా జగన్ గారికి ఆ నాయకత్వం మీద నమ్మకం ఉండి ఆ వచ్చిన వాళ్ళు ప్రజలకి న్యాయం చేయగలరు అనుకున్నప్పుడు వాళ్ళని పార్టీలో తీసుకుంటారు. గత ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే జరిగిందో ఈ ట్రావెల్స్, వీళ్ళు కానీ గంటా గారు కానీ వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని వచ్చిన వాళ్ళే. మరి వారి నాయకత్వం మీద నమ్మకం లేకపోవటం వల్ల మరి ఎందుకో జగన్ గారు వద్దనటం కూడా జరిగింది. అది మీ అందరికి కూడా పదవులే అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జగన్ గారిని ఉద్దేశించి. ఎందుకయ్యా అంత తొందర చిన్నపిల్లవాడికి, ఏం అవసరం మన పదవులు నిజంగా చేయాలంటే అన్నారు. ఒక అధికారంలో ఉన్నప్పుడే మనం 10 మందికి న్యాయం చేయగలం, 10 మంది జీవితాల్లో వెలుగుని నింపగలమని రాజశేఖర రెడ్డి గారు క్లియర్గా మనకి నిరూపించారు. మరి అందరు నాయకులు అలా చేయలేకపోయారు కాబట్టి ప్రజల గుండెల్లో నిలవలేకపోయారు. నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న లోకేష్ గారికి మీరు అడిగారు కాబట్టి, ఈరోజు జగన్ గారి ముందు ప్రతిసారి తొడగొట్టి సవాల్ చేస్తావే, మాకు ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం వల్ల మాకు ఎటువంటి నష్టం లేదు, ప్రజలు మా వైపు ఉన్నారు అని. మరి ప్రజలు మీ వైపు ఉన్నారు, మీ తండ్రి పరిపాలన అమోఘంగా ఉంది అంటే మీరెందుకు ఎమ్మెల్యే ఎన్నికల్లో నిలబడి అధికారంలోకి రావటం లేదు? కనీసం ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీటీసీలు, జడ్పీటీసీల చేత ఒక ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి ఎందుకు రాలేదు? కేవలం విప్పు జారీ చేస్తే వేరే దారి లేక, ఇష్టం లేకపోయినా ఓట్లేసే ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ కావాల్సి వస్తుంది అంటే ఒక నాయకుడిగా నువ్వెంత ఫెయిల్యూర్ అయ్యావు. ఇలాంటి ఫెయిల్యూర్ నాయకుడు ప్రజలకు ఏం చేస్తాడో మీరే అర్థం చేసుకోండి.